హలో గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది ఈరోజు. సో మీలో ఎవరైనా శ్రీలంకలో కొలంబోలో ఆ మ్యాచ్ చూడడానికి వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ స్టేడియం చుట్టుపక్కల ఒక గజ దొంగ తిరుగుతున్నాడు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ గజ దొంగ ఏం చేస్తాడంటే మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ కాస్ట్లీ వాచ్లు, తర్వాత మీ వ్యాలెట్లు, లేకపోతే మీ షూస్ కాస్ట్లీ ఉంటే షూస్, తర్వాత మీ బట్టలు కూడా కాస్ట్లీ ఉంటే ఆ బట్టలు కూడా కొట్టేసే పరిస్థితి అయినా అది ఉంది అని చెప్పేసి అక్కడ టాక్ అయితే ఉంది. సో అందుకే ఆయన ఫోటో ప్రేమదాస స్టేడియం చుట్టుపక్కల ఒక ఫ్లెక్స్ కూడా పెట్టారు, బివేరా దిస్ మ్యాన్ అని చెప్పేసి. మీకు గుర్తుంటే లాస్ట్ ఇండియా అండ్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు షేక్ హ్యాండ్స్ అయితే ఇవ్వలేదు ఇండియా పాకిస్తాన్ ప్లేయర్స్కి. ఎందుకంటే ఈ వ్యక్తి కోసమే ఎక్కడ షేక్ హ్యాండ్ ఇస్తే మన చేతిలోకున్న ఆ కాస్ట్లీ, అంటే మన ప్లేయర్స్ కాస్ట్లీ వాచ్లు పెట్టుకుంటారు కదా, ఆ కాస్ట్లీ వాచ్లు ఎక్కడ కొట్టేస్తారో అని చెప్పేసి షేక్ హ్యాండ్ అయితే ఇవ్వలేదు. మనకు తెలిసిందే అప్పట్లో హార్దిక్ పాండే ఆల్మోస్ట్ 2.5 కోట్ల వాచ్ పెట్టుకున్నాడు. సో షేక్ హ్యాండ్ ఇస్తే ఆ వాచ్ ఎక్కడ కొట్టేస్తాడో అని చెప్పేసి హార్దిక్ పాండే కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు ఆ వ్యక్తికి అనేది అయితే మనకందరికీ తెలుసు. మీరు ఎవరైనా మ్యాచ్ చూడడానికి శ్రీలంక వెళ్ళినా, లేదంటే మీ ఫ్రెండ్స్ వెళ్ళినా, లేకపోతే మీ చుట్టాలు వెళ్ళినా, లేకపోతే వాళ్ళ ఎవరు వెళ్ళినా, మీకు దగ్గర వాళ్ళు ఎవరు వెళ్ళినా ఆయనతో జాగ్రత్తగా ఉండండి. ఆ వ్యక్తి ఎవరో కాదు, పాకిస్తాన్ క్రికెట్ చైర్మన్ మోసిన్ నఖ్వీ. ఆయన పేరు మోసిన్ నఖ్వీ. ఎందుకంటే ఆయన ఏం చేసిండంటే లాస్ట్ టైం మనం ఇండియా పాకిస్తాన్ మీద గెలిచినప్పుడు ఆసియా కప్ మనకి ఇండియాకి ఇవ్వకుండా ఎత్తుకొని పారిపోయిండు పాకిస్తాన్కి. సో ఆయన పెద్ద దొంగ, గజ దొంగ. అందుకే ఆయనతో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఈ డిస్క్లైమర్ మీ అందరికి ఇవ్వాలని నేనైతే అనుకున్నా. మనమైతే క్రికెట్ని ఎంజాయ్ చేసి ఆ స్థితిలో ఉంటాం. అప్పుడు ఏం చేస్తాడంటే ఇట్లా మాటల్లో పెట్టేసి ఇవన్నీ ఎత్తుకొని పోయే ఛాన్సెస్ ఉన్నాయి అని అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే చెప్తారు. సో ఇదైతే ఒక గమనిక. అండ్ ఇప్పుడు మ్యాచ్ విషయానికి వస్తే రేపు అయితే మ్యాచ్ 100% ఇండియా గెలవబోతుంది, అది క్లియర్. ఎందుకంటే ఇప్పుడు 8-1 ఉంది, రేపు 9-1 అవుతుంది. దాంట్లో తేడా ఏం లేదు. కాకపోతే కొంచెం టఫ్ రావచ్చు అనిపిస్తుంది నాకు. టఫ్ ఎందుకంటే ఆ పిచ్ స్వభావం అట్లుంది. స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంది కాబట్టి పాకిస్తాన్లో 5-6 మంది స్పిన్నర్స్ ఉన్నారు, ఇండియాలో కూడా 4-5 మంది స్పిన్నర్స్ ఉన్నారు. అంటే టఫ్ ఫైట్ స్పిన్నర్స్కి మధ్యలో జరగబోతుంది రేపు. అండ్ లేటెస్ట్ ప్రెస్ మీట్లో పాకిస్తాన్ కెప్టెన్ ఆగా కూడా ఒక మాట అన్నాడు, ఏంటంటే అభిషేక్ శర్మ ఆడితేనే మంచిగా ఉంటుందని. ఆయన ఆగా ఏదైతే చెప్పిండో, అంటే అభిషేక్ శర్మ ఆడాలని కోరుకున్నాడో, ఇండియన్ కెప్టెన్ మన సూర్యకుమార్ యాదవ్ క్లియర్ చేశాడు, రేపు కంపల్సరీ అభిషేక్ ఆడుతున్నాడు అని చెప్పేసి. ఇంకేముంది, 5-6 ఓవర్లో మ్యాచ్ స్వభావాన్ని మార్చేస్తాడు అభిషేక్ శర్మ. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే అభిషేక్ శర్మ లాస్ట్ 5 మ్యాచ్ల్లో 3 డక్అవుట్ లేండి కాబట్టి రేపు డక్అవుట్ అవుతాడు అనే లెక్కలో వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంది. సో దేకింగే, ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటేనే ఇంకా మనోళ్ళు నెక్స్ట్ లెవెల్లో షివరింగ్ వచ్చేస్తుంది మనోళ్ళకి. కాబట్టి 2-3 ఓవర్లు ఉన్న చాలు, అభిషేక్ ఎక్కువ అవసరం లేదు. ఆ 2-3 ఓవర్లు కనీసం 15 బాల్ ఆడ్డా కూడా 50 రన్లు కొట్టిపోతాడు. ఇంకా ఇవి చాలు పాకిస్తాన్కి. ఎందుకంటే ఒక్కసారి బోర్డు మీద రన్స్ ఉంటే పాకిస్తాన్ వణికిపోతుంది. పాకిస్తాన్ ఓడిపోవడానికి 100% ఛాయిసెస్ ఉన్నాయి. ఇక పిచ్ విషయానికి వస్తే ఇంతకుముందు చెప్పినట్టు పిచ్ స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది కాబట్టి ఇండియన్ టీంలో చేంజెస్ జరగవచ్చు. ఒకటి, హర్షదీప్ ప్లేస్లో కుల్దీప్ రావచ్చు, రింకు సింగ్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ రావచ్చు. అంటే వీళ్ళిద్దరు మంచి స్పిన్ బౌలర్స్. రింకు సింగ్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ ఎందుకు రావచ్చు అంటే వాషిక్కి ఆల్రౌండర్ అన్నట్టు. అంటే ఆయన ఫస్ట్ ఓవర్ వేస్తాడు, ఓపెనర్ బ్యాట్స్మెన్ వెళ్తాడు. అంటే 2 స్కిల్స్ ఉన్నాయి ఆయనకి, అంత స్కిల్డ్ ఫెల్లో కాబట్టి. అంటే రింకుతో పోల్చుకుంటే బెటర్గా వాషింగ్టన్ కనిపిస్తున్నాడు కాబట్టి ఆ పిచ్ స్వభావము స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది కాబట్టి మేబీ రింకు ప్లేస్లో వాషింగ్టన్ రావచ్చు. ఇంకా 100% హర్షదీప్ ప్లేస్లో కుల్దీప్ అయితే రావచ్చు. ఆల్రెడీ మనకు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి అనే వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళకి తోడు ఇప్పుడు కుల్దీప్, తర్వాత వాషింగ్టన్ సుందర్ వస్తే స్పిన్ చాలా పటిష్టంగా అయిపోతుంది ఆ పిచ్కి తగ్గట్టు. అంటే ఇప్పుడు ఓన్లీ స్పిన్నేనా అంటే లేదు, ఆల్రెడీ మనకు బుమ్రా ఉన్నాడు, తర్వాత హార్దిక్ పాండ్యా ఉన్నాడు, తర్వాత దూబే ఉన్నాడు. వీళ్ళు ఫేస్ బౌలింగ్ వీళ్ళు చూసుకుంటారు, మిగతా అంతా స్పిన్ కవర్ చేస్తారు. అండ్ స్కోర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఆ ప్రేమదాస స్టేడియంలో బ్యాటింగ్ చేసిన వాళ్ళు మినిమము 140+ అయితే రన్స్ అయితే కొడతారు. అండ్ టాస్ గెలిచిన టీము తప్పనిసరిగా ఫస్ట్ బ్యాటింగే తీసుకుంటుంది. ఎందుకు అంటే చేజింగ్లో పిచ్ స్లో అవుతుంది, బాల్ బ్యాట్కి అనుకూలంగా ఉండదు కాబట్టి మ్యాక్సిమము ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటారు, తర్వాత టార్గెట్ పెడతారు. ఇండియాకు ఆ 2 ఏదైనా పర్వాలేదు. అంటే ఇప్పుడు టాస్ పడ్డది అంటే అది మనకి ఎడ్జ్ వచ్చినట్టే, టాస్ పడలేదంటే ప్రాబ్లం
లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్స్ ఉన్నారు మన దగ్గర, వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్లు ఉన్నారు, అలాగే బౌలర్స్ కూడా ఉన్నారు, దేనికైనా రెడీ. అండ్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే 100% ఎడ్జ్ ఇండియాకే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ జరిగిన 9 మ్యాచ్ల్లో 8 మనం గెలిస్తే 1 వాళ్ళు గెలిచినారు. ఆ దరిద్రం మ్యాచ్ మేమైతే ఇంకా పెద్ద పబ్బులో కూర్చొని చూసినట్టుమి, అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఆ మ్యాచ్ తప్పిస్తే మిగతా అన్ని వరల్డ్ కప్లో మనమే గెలిచినాము. ఇది 9-1 అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము 100% ఇండియాని బీట్ చేస్తామని గప్పాలు కొడుతున్నారు. ఇంకా ఎవరిని ఆ ఉస్మాన్ తారిక్ అనే ఒక స్పిన్నర్ని తీసుకొచ్చి, ఆయన మిస్టరీ స్పిన్నర్ అంట, మనకు తెలియదు. అంటే ఇండియాలో అంతకన్నా మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు, అంతకన్నా గొప్ప స్పిన్నర్స్ ఉన్నారు. మేబీ ఇండియాతో ఆయన ఆడలేడు కాబట్టి ఆయనని మిస్టరీ స్పిన్నర్స్ అంటున్నారు, కానీ పెద్ద ఏం లేదు. అంటే ఆయన చేతి ఇట్లా దూరం వేసినంత మాత్రాన మిస్టరీ స్పిన్నర్ అయ్యే స్కోప్ అయితే పెద్ద లేదు. కాకపోతే రికార్డ్ అయితే బాగుంది. ప్రతి మ్యాచ్లో 1-2 వికెట్స్ తీస్తున్నారు. సో 1-2 వికెట్స్ తీసినంత మాత్రాన మిస్టరీ స్పిన్నర్ అని వాళ్ళు అనుకుంటే ఏం చేయలేము. ఇండియాలో 1-2 కాదు 3-4 వికెట్లు పోయినా నెక్స్ట్ కొట్టే తోపులు ఉన్నారు ఇప్పుడు. ఒకప్పుడు ఇండియన్ బ్యాటింగ్ లైనప్ ఎట్లా ఉండంటే, సచిన్, సెహ్వాగ్ పోయిందంటే మొత్తం టకా 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 పోయేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. మనం ఫస్ట్ మ్యాచ్ యూఎస్ఏతో చూసినాము, సూర్యాభాయ్ ఒక్కడు నిలబడి 80 రన్లు కొట్టేసి మ్యాచ్ని గెలిపించిండు. అట్లా అంటే ఎవరు అయినా ఇప్పుడు తిలక్ వర్మ లాస్ట్ టైం ఆసియా కప్ ఫైనల్ చూసారు కదా. ఇప్పుడు ఎవరైతే అభిషేక్ శర్మ అంటున్నారో, ఆసియా కప్లో అభిషేక్ శర్మని వీళ్ళు ఫైనల్లో తొందరని అవుట్ చేశారు. కానీ నిలబడ్డది ఎవరు? తిలక్ వర్మ. సో మనకు హార్దిక్ పాండ్యా ఉన్నాడు, తిలక్ వర్మ ఉన్నాడు, దూబే ఉన్నాడు. అంటే ముందు ఓపెనర్స్ ఇద్దరు పోయినా కూడా ఇంత లైనప్ అక్షర్ పటేల్ ఉన్నాడు. తర్వాత ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ ఓపెనర్ బ్యాటింగ్ ఆడే ఆ సత్తా ఉన్నాడు. అంటే ఆల్రౌండర్ అతడు. ఓపెనింగ్ బ్యాటింగ్ ఆడే సత్తా ఉన్నాడు. మనకు 100% ఇప్పుడు దుర్భేద్యమైన టీము ఇండియానే ఈ T20 వరల్డ్ కప్లో. అది పాకిస్తాన్ కూడా తెలుసు. కాకపోతే పాకిస్తాన్ చెప్పుకోవాలి కదా, అంటే వాళ్ళకి పిఆర్ టీమ్స్ ఎట్లా రన్ అవుతాయి చెప్పుకోకుంటే. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే ఇండియాని ఈసారి ఓడేస్తాం, అదేస్తాం, ఇదేస్తాం, ఎప్పుడు ఇదే చెప్తున్నారు. ఇప్పుడే కాదు కదా, ఎప్పుడు ఇదే చెప్తున్నారు, ఎప్పుడు ఓడిపోతున్నారు. అంటే ఇన్ని రోజులు వాళ్ళ టీవీలు కూడా వగలగొడుతుర్రు, వాళ్ళ కోపం చూపించి. ఇప్పుడు టీవీలు కూడా వగలగొడతలేరు. ఎందుకంటే ఈ వేస్ట్ గాళ్ళు ఎప్పుడు ఓడిపోతారని వాళ్ళకి ఫిక్స్ అయిపోయారు. పాకిస్తానీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కూడా 100% ఫిక్స్ అయిపోతారు. టీవీలు వలగొట్టరు, ఏం వలగొట్టరు, ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అంటే హోపే ఉండదు పాకిస్తాన్కి ఇండియాతో మ్యాచ్ అంటే, మేము గెలుస్తాము అనే హోపే ఉండదు. కాబట్టి మేబీ వాళ్ళు కొంచెము అటాకింగ్ మోడ్లో ఆడొచ్చు. ఎందుకు ఎట్లా ఓడిపోయే మ్యాచే కదా, అటాకింగ్ ఆడితే ఎవరో ఒకరు క్లిక్ అయినా కూడా స్కోర్ బాగా అవుతుంది. బట్ స్టిల్ స్కోర్ బాగా అయినా కూడా మనం కొట్టే సత్తా ఇండియాకి అయితే ఉంది 100%. రేపు పిచ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనే దాని మీద ఆ స్పిన్నర్స్ తోటి వెళ్తారా లేకపోతే ఫేస్ బౌలర్స్ తోటి వెళ్తారా అనేది అయితే డిపెండ్స్ అయి ఉంటుంది. తప్పనిసరి అయితే స్పిన్నర్స్ తోటే వెళ్తారు అనే అంటే లాస్ట్ 5 మ్యాచ్లు తీసుకుంటే స్పిన్నర్ తోటే వెళ్తారు అనిపిస్తుంది. కాకపోతే మొన్న జింబాబ్వే అండ్ ఆస్ట్రేలియా మ్యాచ్లో మీరు చూస్తే ఫేస్ బౌలింగ్ నడిచింది. ముర్జబాని అనుకుంటా 4 వికెట్స్ తీసిండు. అట్లా ఆస్ట్రేలియన్ ఫేసర్స్ కూడా 4 వికెట్స్ 2-3 వికెట్స్ తీసిండు. అంటే ఆడ ఫేస్ కూడా ఎడ్జ్ ఉంది, నాట్ ఓన్లీ స్పిన్నర్. ఇంకా మనకు ఫేస్కి ఎడ్జ్ ఉంటే బుమ్రా ఉన్నాడు. అంటే లాస్ట్ టైం ఈ ఫర్హాన్ బుమ్రాని కొంచెం కొట్టిండు అని కొంచెం ఫర్హాన్ కళ్ళు పైన ఉన్నాయి. ఈసారి అంత సీన్ లేదు. ఫర్హాన్కి బుమ్రా కంపల్సరీ టార్గెట్ పెడతాడు, 100% పెడతాడు. ఒక 2-3 ఓవర్లనే ఫర్హాన్కి టాటా బై చెప్తారు. అంటే వాళ్ళు అంటే అనుకోవచ్చు కదా, ఇంకా లాస్ట్ టైం ఫుల్ బుమ్రాని కొట్టేసిండు ఫర్హాన్, ఈసారి కూడా కొడతారు అని. బట్ నాట్ ఎ బిగ్ డీల్. ఈసారి మాత్రం బుమ్రా ఫర్హాన్ని పనుకోబెడుతున్నాడు. సో పాకిస్తాన్కి వరల్డ్ క్లాస్ ప్రీమియం బౌలర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు షాహీన్ అఫ్రిది. సో లాస్ట్ టైం ఆయన షాహీన్ అఫ్రిదిని బాగా దుమ్దాం చేసిర్రు మనోళ్ళు. బట్ స్టిల్ ఇంకా సర్వైవ్ అవుతున్నాడు. కాకపోతే రౌఫ్ అనే ఒక వ్యక్తి ఉండే, రౌఫ్ని కొట్టి అసలు మ్యాచ్లే ఆడనీయకుండా టాటా బై చెప్పేసారు. లాస్ట్ టైం తిలక్ వర్మ కొట్టిండు ఆసియా కప్ ఫైనల్లో. అంతకుముందేమో విరాట్ కోహ్లీ కొట్టి పాపం ఆయన కెరియరే లేకుండా, రౌఫ్ కెరియరే లేకుండా చేసారు. బీ కేర్ఫుల్ పాకిస్తానీస్. అంటే మీకు ఓడిపోవడం అనేది అలవాటు అయిపోయింది, మాకు గెలవడం అలవాటు అయిపోయింది. కాకపోతే ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇష్యూస్, తర్వాత పాలిటిక్స్ అవి తీసుకొచ్చి కొంచెం ఈ మన ప్లేయర్స్ని మైండ్ గేమ్ ఆడాలని ట్రై చేస్తున్నారు. కానీ తెలుసు కదా సూర్యాభాయ్, ఆ మైండ్ గేమ్ ఆడితే 100% మనోళ్ళే బాగా ఆడతారు. వాళ్ళకన్నా పాకిస్తాన్ కన్నా మనోళ్ళే మైండ్ గేమ్ బాగా ఆడతారు. సో రేపు మాత్రం మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నా ప్రెడిక్షన్ ఏంటంటే, ఒకవేళ మనం బ్యాటింగ్ తీసుకుంటే 180+ మినిమం ఉంటుంది.
అలాగే వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ ఆడితే 150+ ఆడొచ్చు. 150+ అనేది చేసేబులే. మనోళ్ళు 1-2 ఓవర్స్ ఉండగానే చేజ్ చేసే ఛాయిసెస్ అయితే ఉన్నాయి. అలాగే మనోళ్ళు 180 కొడితే వాళ్ళు ఈజీగా 150 వరకు వచ్చే ఛాయిసెస్ ఉన్నాయి. అంటే దీన్ని చూస్తే వాళ్ళ ఫామ్ని చూస్తే, ఎందుకంటే ఒక ఇద్దరు వికెట్లు పోతే మిగతా టప్పా కట్టేస్తున్నారు. అంటే అంత స్టాండింగ్ ఇచ్చే బ్యాట్స్మెన్స్ వాళ్ళకి ఇప్పుడైతే లేరు. ఓన్లీ 2-3 మెంబర్స్ ఉన్నారు. కానీ ఇండియాకి అట్లా కాదు, 6-7 మెంబర్స్ 7వ వికెట్ వరకు ఇండియాకి బ్యాటింగ్ స్ట్రెంగ్త్ అయితే ఉంది. సో రేపు మ్యాచ్ ఫుల్ మెయిల్స్ ఉంటుంది. ఇంకొకటి శివరాత్రి ఉంది రేపు. ఒకసారి మీకు ఒక మ్యాచ్ గుర్తు చేస్తా. అప్పట్లో శివరాత్రి మ్యాచ్, అప్పట్లో ఎవరు మన షోయబ్ అఖ్తర్ నెక్స్ట్ లెవెల్ బౌలరు, తోపు తుడుము అని చెప్పి ఇంకా ఇండియాతో మ్యాచ్ నేను ఇది చేస్తా అని చెప్పేసి ఇండియా మోరల్ని దెబ్బతీయడానికి ట్రై చేసిండు. కాకపోతే ఆ మ్యాచ్లో సచిన్ కొట్టిన కొట్టుడుకు షోయబ్ అఖ్తర్ బౌలింగ్ చేయక పక్కకు జరిగిండు. చాలా ఓవర్లు బౌలింగ్ చేయలే భయపడి. అంతకుముందు శివరాత్రికి ఒక మ్యాచ్ జరిగింది, అది 1 డే మ్యాచ్. కాకపోతే అప్పుడు మనము అంతకుముందు మ్యాచ్లన్నీ ఓడిపోయినాము, చాలా దారుణంగా సిచ్యువేషన్స్ ఉండే. కాకపోతే పాకిస్తాన్ తోటి మ్యాచ్లో వాళ్ళు 270+ కొడితే మనోళ్ళు 45 ఓవర్స్లోనే 270+ చేజ్ చేశారు. అంటే 45 ఓవర్లోనే 270+ అంటే మామూలు విషయం కాదు. అప్పట్లో మంచి బౌలింగ్ లైనప్, వసీం అక్రము, అఖ్తరు, తర్వాత యూనుస్ ఖాను, వీళ్ళందరూ పాకిస్తాన్ ప్రీమియం బౌలర్స్. అప్పుడు ఆ ప్రీమియం బౌలర్స్నే సచిన్ కొట్టిన కొట్టుడుకు వాళ్ళు ఓడిపోయి తోక ముడవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు శివరాత్రికి మ్యాచ్ జరుగుతుంది, అది T20. ఇప్పుడు సూర్యాభాయ్ శివతాండవం చేస్తాడు నాకు తెలిసి. ఎందుకంటే లక్కీలీ సూర్యాభాయ్ ఫామ్లోకి వచ్చిండు. ఇంతకుముందు సూర్యాభాయ్ ఫామ్లో లేడు. ఈ T20 సిరీస్కి ముందు, అంటే న్యూజిలాండ్ సిరీస్ తర్వాతనే ఫామ్లోకి వచ్చిండు లక్కీలీ. అంతకుముందు ఫామ్లో లేడు. 2 ఇయర్స్గా ఆయన హైయెస్ట్ స్కోర్ కూడా 30s 40sలోనే ఉండే. సో ఇప్పుడు సూర్యాభాయ్ కూడా ఫామ్లో ఉన్నాడు, శివతాండవం చేస్తాడు. సో గైస్, మనము రేపటి మ్యాచ్ ఇండియన్స్కి ఫుల్ మీల్స్. అండ్ జాగ్రత్త చెప్తున్నా, కొలంబోకి ఎవరైనా మనోళ్ళు మ్యాచ్ చూడడానికి వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ దొంగ మోసిన్ నక్వీ అనే దొంగ అక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ వాచ్లు, తర్వాత మీ షూజు ఇవన్నీ దొంగతనం చేసి పోయినా పోతాడు. బీ కేర్ఫుల్. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఈ విషయం అయితే ఫార్వర్డ్ చేయండి. ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటా. టేక్ కేర్, బాయ్.